ఇక లోకం మీద జరిగే ముచ్చట్లు, జనాలు ఏమనుకుంటుర్రు, నడవంగా ఏం గుసగుస నడుస్తుంది, లీడర్ల కథ ఏంది, సర్కారు ఏం చెప్పుకొస్తుంది, జనాలు ఏ రకంగా మాట్లాడుకుంటుర్రు, ఇదంతా మనము రోజు మరి మాట్లాడుకుంటున్నాం. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యల మోత ఈ కార్యక్రమాన్ని మీ అందరి ఆదరణ, మీ అందరి దీవెనతోటి ముందుకు మనం కొనసాగిస్తున్నాం. ఇక ఇవాళ నిన్న వినాయక చవితి పండుగ కాబట్టి ఇక కోళ్ళాగలు నిన్న పండుగ సంబూరంలో పూజలు పురస్కారాలు చేసుకుంటా ఇక మన అందరం ఆ గణపయ్య ఆ మహిమలు, ఆయన స్వచ్ఛము, ఇక ఆయన కీర్తించుకుంటా, ఆయన నామస్మరణ చేసుకుంటా అందరం భజన పాటలు పాడుకున్నాం, భక్తి పాటలు పాడుకున్నాం. అందరం తన్మయత్వంతో మురిసిపోయినాము. ఆయనను యాద్ చేసుకుంటా, గుర్తు చేసుకుంటా, ఆయన పండుగ చేసుకుంటా. ఇక ఇవాళ మరి పేపర్లు అనేటివి ఇవాళ మనకు తక్కువ వచ్చినాయి కాబట్టి, నిన్న సెలవు దినం కాబట్టి ఇవాళ మనం ఒకటి మాట్లాడుకుందాం. ఇక నిన్న మొన్న మీ నర్సయ్య తాత బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా పోయి మళ్ళీ ఏదో వెనుక మళ్ళీ వచ్చిండు. ఎందుకు నేను నర్సయ్య తాత ఏం తప్పు చేసిండు, వాళ్ళు ఇచ్చిన ఆట ఆడలేదా, వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదా, మరి ఆడ ఏలాడమంటే ఏలాడబడ్డాడు, రోపుకు ఉయ్యాల ఊగిండు, ప్రజల ప్రాణాలను కాపాడే పాటలు పాడిండు. ఒక్కసారి మనము ఈ కథ మీద మనము మాట్లాడుకుంటే నేను నర్సయ్య తాత ఎందుకంటే ఇది చాలామంది సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు చేస్తుర్రు. ఇంకా కూడా ఇది విస్తృతంగా ఈ ఏదైతే తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిర్రో, తప్పుడు తీర్మానం ఇచ్చిర్రో, తప్పుడు తీరుగా తశ్వ చేసిర్రో, నేను నర్సయ్య తాతకు నిజంగా అన్యాయం జరిగింది, ఆయన మరి ఒక గొర్రెల కాపరి స్థాయి నుంచి తన సాహిత్యాన్ని మెరుగుపరుచుకుంటా ఒక కసితోటి, ఒక పట్టుదలతోటి ఇవాళ యావత్ ప్రపంచాన్ని మెప్పించగలిగే ఒక పాటగాడిగా ఇవాళ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అడుగు పెడితే జడ్జీలు ఏ కారణం లేకుండా పాట బాగుంది అనుడు, మళ్ళీ వాళ్ళకెళ్ళి వద్దని చెప్పుడు. ఏంది ఇది అనేది చాలామంది నాకు ఫోన్లు చేస్తుర్రు. ఈ మధ్యకాలంలో మీడియా మిత్రులు కూడా ఎంతోమంది మరి నేను నర్సయ్య తాతకు జరిగిన అన్యాయం మీద అడుగుతున్నారు, వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే ఈ మధ్యకాలంలో నేను ఇచ్చిన ఇంటర్వ్యూలలో, నేను పాడిన పాటలలో తెలుగు భాష మీద, మరీ తెలుగు భాష మీద అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతుంది ఆ పాట. మరి బయట దేశంలో ఉన్నటువంటి ఖండాలు దాటి, సముద్రాలు దాటి బయట దేశంలో ఉన్న మన తెలుగు బిడ్డలు కూడా ఫోన్ చేసి నర్సయ్య తాత నీ పాట బాగుంది, నువ్వు రాసి పాడిన తెలుగు పాట అద్భుతంగా ఉంది, ఇప్పుడు నువ్వు ఎల్ల చేస్తున్నావు, ఏడ చేస్తున్నావు, అసలు ఏంది ఏం కథ అని నా గురించి కొంతమంది తెలియనోళ్ళు కూడా తెలుసుకుంటారు. కొంతమంది నువ్వు నేను ఛానల్లో రోజు ప్రజల మేలు కోరుకుంటూ జనాలలో తిరుగుతూ న్యాయానికి ఉరివేసే నికృష్టుల వెంటాడుతూ ధర్మానికి ఉచ్చుపెట్టే పాపాత్ముల పసిగడుతూ జనాలకు మేలు చేస్తూ జరుగుతున్న వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తూ నువ్వు ఇంత ప్రజల సేవ చేస్తున్నావు, సామాజిక సేవ చేస్తున్నావు, సామాజిక కోణంలో పాటలు పాడి జనాలను చైతన్యం చేస్తున్నావు, నీకు ఎట్లా జరిగే ఈ అన్యాయము, నువ్వు ఎందుకు ఆ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నిన్ను ఎందుకు వాళ్ళు ఇది చేసిరి అనేది చాలామంది ఫోన్లల్లో మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. ఇక ఎదురైన వాళ్ళు మనకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఇక ఎవరికి కూడా కొంతమందికి అంటే టైం లేక ఈ మధ్యకాలంలో అన్నీ ఇప్పుడు ఇంటర్వ్యూలు, ఇక్కడ మన ఏఎన్ఎన్ కథనాలు, మన ఏఎన్ఎన్ వార్తలు, మన ఏఎన్ఎన్ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత అనే కార్యక్రమాన్ని, ఇటు
తగ్గేదేలే మీ నర్సయ్య తాతతో అని బయట ప్రోగ్రాంలల్లో కొంచెం అటు ఇటు కొంతమంది ఫోన్లు కూడా నేను లేవటక సమాధానం చెప్పలేకపోతున్నా. అందుకనే ఇలా మార్నింగ్ న్యూస్లో ఈ కథే మనం ముంగటేసుకొని వాస్తవాలను చెప్పుకుందాము. ఏంటంటేనే వాస్తవాలని వెలుగులోకి తీసుకొచ్చేది, వాస్తవాలని బయట పెట్టేది, నిజాలను నిర్భయంగా చెప్పేది అనేది ఇప్పుడు మనకు ఒక ఆదరణ లభించింది. జనాలలో ఒక ముద్ర వేసుకుంది ఏఎన్ఎన్. ఈ మధ్యకాలంలో మీరు బంజారా హిల్స్లో పెద్దమ్మ గుడిని కూలగొట్టి విగ్రహాన్ని ఎత్తుకపోతే మరి మీ ఏఎన్ఎన్ నర్సయ్య తాత ఏ రకంగా ముందుపడి అక్కడ జరిగిన అన్యాయం జరిగిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడించి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి మళ్ళా మనం అక్కడ బోనాలు కూడా పెట్టించినాం. అక్కడ అంటే ఎంతమంది అడ్డుపడ్డా, ఎంతమంది పోలీసులు అడ్డుపడ్డా, అంటే ఒక అమ్మవారికే అన్యాయం జరిగింది. అమ్మవారి గూడును కూల్చిన వాళ్ళు ఏం బాగుపడతారు, అమ్మవారు ఇల్లును చెడగొట్టిన వాళ్ళు పెద్దగా అవుతారా అనేది మనం అద్భుతంగా పాటలు కూడా వాడినాం. ఎంతోమంది చుట్టుపక్కల ఎంతోమంది మరి భక్తులు, పెద్దమ్మ తల్లి భక్తులు వచ్చిర్రు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసాం. మన నేను అక్కడ ముందుబడి జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించింది. ఇదంతా మనం చేసుకుంటూ పోతున్నాం. అయితే ఇప్పుడు మరి ఏఎన్ఎన్ నర్సయ్య తాతకు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అన్యాయం జరిగింది అనేది కూడా సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ ఏఎన్ఎన్ నర్సయ్య తాత అగ్ని పరీక్షకు పోయిండు. అది జూమ్ కాల్ అయిపోయింది, గ్రూప్ డిస్కషన్ అయిపోయింది, అంత అయిపోయింది, అగ్ని పరీక్షకు పోయిండు. జరిగిన అన్యాయం చెప్తున్నాను నేను. అందులో ఒక అయ్యా మాది ఫలానా ఊరు, మాది ఉమ్మడి నల్గొండ జిల్లా రావన్నపేట లక్ష్మాపురం కొత్తగూడెం, నేను గొర్రెల కాపరి కుటుంబం, నేను చదువుకున్నది 10నే పెళ్లి చేసుకున్న, 10నే ఇగో ఈ దుడ్డుగట్ట బట్టి గొర్రెల కాపరిగా మారిన, ఆరించెల్లి చిన్నగా పాటలు రాసుడు మొదలుపెట్టినా. గొర్రెల కాపరికి ఏం సాహిత్యం వస్తుంది, ఏం పాట రాస్తాడు, ఏం సాహిత్యం తెలుసని పాట రాస్తాడు అనే ప్రశ్న మొదలైంది. అప్పుడు నేను కసితోటి ఎట్లా నేను ఒక కవిగా మారాలంటే ఎట్లా చేయాలనేది కొంతమంది సలహా తీసుకుంటే, గ్రంథాలయంలో పుస్తకాలు చదివి గొర్రెలు కాసుకుంటేనే వారానికి ఒక పుస్తకాన్ని మళ్ళేసి తిరిగేసి చదివి అట్లా నాకు వచ్చిన ఆలోచనతోటి పాటలు రాసుకుంటా నా గొర్రెలకే ఇనబెట్టేవాడిని. ఫస్ట్ నా పాట నా గొర్రెలే ఇనేది. ఆ పాట ఇంతింత కొన్ని ఏళ్ళు అట్లా నడుస్తుంటే నా పాట ఆ గొర్రెలకు అలవాటు అయిపోయింది. నా వెనకాలనే నా గొర్రెలు వచ్చేది. వెనకటికి బ్రహ్మంగారు కనుక మరి కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారు కనుక ఏ రకంగా ఈ బేరగిస్తే ఆవుల మంద మరి ఎట్లా ఏ రకంగా ఉండేదో, బేర దాటకుండా పోకపోయేదో, అగో ఆ రకంగా నా గొర్రెలు కూడా నా వెనకాలే నా చుట్టే అట్లా నేను సాహిత్యాన్ని నా గొర్రెలకు నా పాట అలవాటైంది కాబట్టి నా పాట వినుకుంటా నా గొర్రెలు నా చుట్టే తిరుగుతున్నాయి కాబట్టి పాటలు ఇంకా నేను ఎక్కువ రాయడానికి నాకు ప్రశాంతత దొరికింది ఆ ప్రకృతి ఒడిలో. ఇక అట్లా కొన్నాళ్లకు ప్రపంచ తెలుగు మహాసభలు అనేటివి వచ్చినాయి. అంటే అంత మునుపు ఇక్కడ మీటింగు, అక్కడ మీటింగు, అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరుగుతుంది, ఒక్క అవకాశం ఇస్తారేమో పాట పాడుతా, నేను పాటగాడినని నిరూపించుకుంటా అనేది ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా నాకు అవకాశం దొరకలేదు. గొర్రెల కాసేటోనికి ఏం పాటలు వస్తాయి అనేది వాళ్ళు కొంతమంది విమర్శించారు, ఎగతాళి చేసిర్రు, ఇబ్బందులు పెట్టిర్రు, అవమానపరిచిర్రు. వాటినే నేను ఆయుధాలుగా మలుచుకొని ఎట్లా నేను ముంగడి పోవాలి అనే ఒక గట్టి పట్టుదలతోటి, ఒక కసితోటి, ఒక తపన, ఏదో సాధించాలి అనే తపనతోటి అట్లా 2012లో 2013 ఉంది, 2012లో ప్రపంచ తెలుగు మహాసభలు అని వచ్చినాయి. అప్పటికి ఎన్నో పాటలు రాసిన, అప్పటికే 100 పాటలు రాసిన, కానీ అంత ఆదరణ లేదు.
ఇక అంటే ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పాటలు రాసిన, కానీ నా పాటలు అంత పెద్ద స్థాయిలో వెలుగులోకి రాలేదు. ఇక ఇక్కడ 2012లో ప్రపంచ తెలుగు మహాసభలలో మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించేరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించేరా, మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం, మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది, మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా, మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా, సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా, మధుర మకరందమిచ్చే తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా, మన తెలుగు విరజిమ్మే కాంతి రేఖరా, ప్రపంచములో వెలుగుతున్న శశిరేఖరా. పరాయి అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాషరా, పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము, ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా చాటి చెప్పరా. ఇది ఈ తెలుగు పాట బిగ్ బాస్లో కూర్చున్న జడ్జీలుగా, బిగ్ బాస్ అగ్ని పరీక్షలో జడ్జీలుగా కూర్చున్న నవదీప్కు, బిందు మాధవికి, అభిజిత్కు నచ్చలేదట. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా చాటి చెప్పురా. వాళ్ళ ముగ్గురికి ఈ పాట నచ్చలేదట. కనీసం ఈ పాట టెలికాస్ట్ కూడా చేయలేదు. ఈ పాటను మొత్తమే పక్కన పెట్టిర్రు. ఎందుకు అంటే ఒక తెలుగు వచ్చేవాడిగా, సరే నేను పెద్దగా పై చదువులు చదవలేను, ప్రకృతి పాఠాలే నేర్చుకున్నా, ప్రకృతిలో చెట్ల కొమ్మల గలగల సప్పుడుతోటి సంగీతం అనుకోని పాటలు వాడుకున్నా, పాటలు రాసుకున్నా. కానీ మరి నేను పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు కాబట్టి ఇంగ్లీష్ నాకు బాగా రాకపోవచ్చు, నేను చదువుకుని 10 కాబట్టి. మరి ఉమ్మ నీరు లాంటి అమ్మ భాషను మర్చిపోదామా? ఎక్కడన్నా ఇప్పుడు తెలుగు పదాలు అంతరించిపోతున్నాయి, తెలుగు భాష కనుమరుగవుతుంది. సావు బతుకుల్లో తెలుగు తల్లి కొట్టుకుంటుంది, గావు కేకలతోటి మొత్తుకుంటుంది తెలుగు తల్లి. శ్రీరాముడి సీతమ్మ వనవాసం కంటే ఇంకా ఎక్కువ గోసరిల్లుతుంది తెలుగు తల్లి. అందుకనే అయ్యో నా తెలుగు తల్లి ఈ తెలుగు నేల మీద, ఈ తెలుగు గడ్డ మీద, ఈ తెలుగు తల్లి దీవెనార్తితో, ఈ తెలుగు తల్లి ఆశీర్వాదంతో ఇవాళ ఎంతోమంది ఇవాళ కోటాన కోటీశ్వర్లు ఇవాళ సముద్రాలు దాటి ఖండాలు దాటి ఎక్కడెక్కడనో బతుకుతున్నారు. మీకు ఆదిమూలం ఎక్కడ? తెలుగేగా. ఈ తెలుగు పాట,
ఈ తెలుగు పాట ఇప్పుడు ఈ బిందు మాధవికి, ఈ అభిజిత్కు, ఈ నవదీప్కు నచ్చలేదట. ఇప్పుడు మరి తెలుగు ప్రజలకు ఎంతమందికి నచ్చిందో ఈ పాట, మీ ఏఎన్ఎన్ నర్సే తాత పాడిన ఈ తెలుగు పాట ఎంతమందికి నచ్చిందో వాళ్ళు కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే రేపు పొద్దుగాల ఇదే మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత కార్యక్రమంలో ఎంతమంది తెలుగు భాషను ప్రేమిస్తున్నారు, ఎంతమంది ఇంగ్లీషును ప్రేమిస్తున్నారు అనేది మనం మాట్లాడుకుందాం. ఆ కామెంట్లలోనే ఎవరెవరు ఏ కామెంట్ పెట్టిర్రు, తెలుగు పాట అంటే ఎంతమంది ప్రేమిస్తున్నారు, తెలుగు మాకు వద్దు ఇంగ్లీషు కావాలనేది ఎంతమంది అనుకుంటున్నారు అనేది మాట్లాడుకుందాం. అయితే ఈ తెలుగు పాట ఎంతోమందిని మెప్పించింది. అంటే నేను ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తున్నా, బుర్రా వెంకటేశం మీకు ఎరికే కదా, బుర్రా వెంకటేశం సారు కలెక్టర్, ఇప్పుడు ఆ సార్కి ఏదో పదవి ఉంది. ఈయన కూడా ఈ తెలుగు పాట అబ్బా ఎంత రామసక్కదనంగా రాసిన నర్సయ్య, అద్భుతం ఈ తెలుగు పాట, ఆ పదాల అల్లిక, ఆ మాధుర్యము నన్ను కట్టిపడేసిందయ్యా అన్నాడు బుర్రా వెంకటేశం. అంటే ఎంతోమంది ఏసీపీలు, డీసీపీలు, ఎస్పీలు, పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద పండితులు, ఆచార్య ఎన్ గోపి లాంటి వాళ్ళు ఎంతోమంది, పాశం యాదగిరి లాంటి వాళ్ళు ఎంతోమంది, బయట దేశాలలో ఉన్న అక్కడ కంపెనీలు పెట్టుకొని అక్కడనే స్థిరపడి ఉన్నోళ్ళు కొంతమంది ఇగో ఈ పాట చూసి అద్భుతమయ్యా నీ తెలుగు పాట అన్నోళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు తెలుగు ప్రజలకు కూడా ఈ పాట ఎంతమందికి నచ్చుతుంది అనేది రేపు మనం కామెంట్లలో చూద్దాం. అంటే ఇది ఈ తెలుగు పాట వాడినందుకు, ఈ పాపం చేసినందుకు నర్సయ్య తాతను బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎవరైతే జడ్జీలుగా ఉన్నారో వాళ్ళు, నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి సరిపోతావో లేదో మాకు అనుమానంగా ఉంది. అదే ఇప్పుడు మీరు చూస్తారు కదా సోషల్ మీడియాలో, నువ్వు మీట్ అవుతావో లేదో తాత, ఎండకు ఎండిలోని, వానకు నాన్నోని, కన్నీళ్ళు చూసినోని, కష్టాలు చూసినోని, ఒక కసితోటి, ఒక గొర్రెల కాపరి స్థాయి నుంచి ఒక కసితోటి ఏదో ఒకటి సాధించాలి, ఈ సమాజానికి ఏదో ఒకటి అందించాలి, ఈ జనాలలో చైతన్యం తీసుకురావాలి, ఈ జనాలలో మార్పు తీసుకురావాలి అనే ఒక సంకల్ప బలంతో పాటని నమ్ముకొని నేను ఇంత దూరం వచ్చి ఇలా నేను ఛానల్లో ఒక జర్నలిస్ట్గా, అది కూడా సమాజ సేవే, నేను ఏం చేస్తున్నానో మీ అందరికీ ఎరికే, నర్సయ్య తాత ఏం మాట్లాడుతుండో మీ అందరికీ ఎరికే, తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా, నిజాన్ని నిర్భయంగా బయటపెట్టి వాస్తవాలను మీకు అందిస్తుండు నర్సయ్య తాత. ఇదొక భాగవతం. అయితే ఇందా ఇంకోటి పాట, ఈ పాటలో ఒక శక్తి కూడా ఉంటుందని నేను ఎప్పటిదాకా 2015 వరకు నేను అనుకోలే. 2015-16 ఒక క్రెడా చైర్మన్ అని గుమ్మి రామరెడ్డి, ఆయనే వాళ్ళ ఫామ్ హౌస్ మా ఊరు పక్కనే, ఆయనే ఒక రైతు పాట రాయి నర్సయ్య, ఆ రైతు పాట రాస్తే ఒక్క ప్రాణం బతికినా నీ జన్మ నా జన్మ ధన్యమవుతుంది, దానికి ఎంత ఖర్చు కానీ నేను పెట్టుకుంటాను రికార్డింగ్కు అని అన్నాడు. అప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఒక రైతు పాట రాసిన. మంచిదే కదా, సమాజానికి అక్కడికి వచ్చే ముచ్చటే కదా ఇది. అంటే ఒక రైతుకు మనం మనోధైర్యాన్ని ఎట్లా కలిగించాలి, మానసిక ఒత్తిడి నుంచి రైతు ఎట్లా బయటపడాలి అనే దాని మీద ఒక పాట రాసిన.
సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మహాకలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీస నీకు బగ బగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా రైతంటే మామూలు ముచ్చట కాదు ఇక చూడండి ఇది ఈ పాట ఒకటి ఇంట్లో ఇంకోటి పగలు లేక రాత్రి ఉంటదా రైతన్న లేని భూతల్లి ఉంటదా ఒక్క క్షణమైన ఎడబాసి ఉంటారా ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు భూతల్లికి రైతన్న దూరమైతే మా పూట గడవదు ప్రపంచానికి ఊపిరివి ఓ రైతన్నా ఈ ఊపిరే ఆగిపోతే మా బతుకెట్లన్నా సృష్టికి మెతుకెట్లన్నా నీ వార్త విన్న ఈ వన్యప్రాణులు మేతకు బాసేనే రైతన్న నువ్వు లేవని పల్లె తల్లి వన్నే దప్పి సిన్న బాయే రైతన్న నీ ఆలి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా ఒక్కసారే నువ్వు చచ్చి మము రోజు చంపబోకన్నా ఇగో ఇది ఈ చరణంతో సమాజానికి దిక్కు నువ్వు సస్తవేందుకన్నా ఆ పాటలో అది ఈ పాటలో ఒక్కరోజే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా పా ఇక నేను బతుకుతా ఇక నేను సావను నేను బతికి సాధిస్తా అనే ఒక మనోధైర్యాన్ని కలిగించింది ఆ మానసిక ఒత్తిడి నుంచి అన్నీ మర్చిపోయి ఆయన బయటకు వచ్చి నాకు ఫోన్ చేస్తాడే నేను పలానా మనిషిని మాట్లాడుతున్నా గుంటూరు జిల్లా వేమూరు మండలం నా పేరు చెంచయ్య ఒరే నేను మీ పాటకు మీ రాసిన రైతు పాటలకు నేను బతికినా నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నా మీరు ఎక్కడున్నారు రామచంద్ర ఏంది ఇది ఎవరన్నా ఉత్తుతగా ఫోన్ చేసి నన్ను ఏమైనా ఆట పట్టిస్తున్నా అసలు ఏంది ఏం కథ అనుకుంది మళ్ళీ ఒకనాడు ఫోన్ చేసి ఏడ ఉన్నవో నిన్ను కలవాలి అమ్మా ఇదేదో పాటలో ఒక శక్తి ఉన్నదే అమ్మ పాటకున్న పవర్ ఇదా పాటతోటి మనిషి బతికిండే అనేది అప్పుడు నాకు పాటలో ఉన్న శక్తి గురించి తెలిసి వచ్చింది అమ్మా సరే కలుద్దాం పెద్ద మనిషి కలుద్దాం రావే నేను పలానా కాడు ఉన్నా రావే వచ్చిండు సారు నేను మళ్ళీ ఫోన్ చేసి ఎవరో వెనకటికి క్రీడా చైర్మన్ అని గుమి రామరెడ్డి అంటే కదా ఆ రామరెడ్డి సార్కు ఫోన్ చేసి సారు నువ్వు పలానాడు ఒక మాట అన్నావు నువ్వు రాసే రైతు పాట ఒక్క ప్రాణాన్ని బతికించినా నీ జన్మ నా జన్మ ఇద్దరి జన్మ ధన్యమే అని నువ్వు అన్నావు సారు ఇవాళ అదే జరిగింది ఆయన ఫోన్ చేసిండు గిట్లా వస్తా అంటుండు కలుస్తా అంటుండు అంటే అయ్యో తీసుకొని రా అన్నాడు ఇక వచ్చిండు నా కాడికి వచ్చిండు ఇద్దరం కలిసి వాళ్ళది గచ్చిబౌలిలా వాళ్ళ ఆఫీస్ ఉంటుంది ఆడికి పోయినాము ఆడ చాలా మంది వాళ్ళ సిబ్బందిని పిలిపించారు ఇంకోటి నా అదృశ్యం ఏంటంటే ఆయనే మా ఊరోళ్ళే ఆ సార్ కాడికి వచ్చిర్రు ఎందుకంటే ఏదో చందా విషయంలో వచ్చిర్రు అప్పుడు చూడు ఎట్లగా మీద కథ ఇక చూసిర్రా మీ ఊరు నర్సయ్య లక్ష్మాపురం మీ ఊరు నర్సయ్య పాట రాస్తే రైతు పాట రాస్తే ఇగో ఈయన గుంటూరు జిల్లా వేమూరు మండలం ఇగో ఈయన బతికి ఇగో ఇవాళ ఇడికి వచ్చిండు అంటే పరిశాన్ అయిపోయారు అందరూ అబ్బా పాటతోని మనిషి బతకడం ఏంది అనేది పరిశాన్ అయిపోయారు అట్లా ఆయన మరి ఎందుకు ఏంది ఏం కథ అంటే మొత్తం మాట్లాడిండు అది ఇప్పటికీ యూట్యూబ్లో కూడా ఉన్నది ఇప్పటికీ యూట్యూబ్లో కూడా ఆయన మాట్లాడింది ఉన్నది అంటే ఈ రకంగా నా పాట
ప్రజల ప్రాణాలను కాపాడుతుంది. నా పాట జనాలలో ఒక చైతన్యం తీసుకొస్తుంది. నా పాట సమాజంలో మార్పు కోరుతుంది, మార్పు రావడానికి ప్రయత్నం చేస్తుంది సారు అని ఒక మాట అంటే ప్రజల ప్రాణాలను కాపాడే పాట మాకు అవసరమా అన్నట్టుగా. ప్రజల ప్రాణాలను కాపాడే పాట మాకెందుకు, మాకు కావాల్సింది అది కాదు వేరేది కావాలి అని అన్నా, మరి ఏం కావాలో నీకు చెప్పా అంటే అడుగుదు. కానీ ఇక గింతే, గీడికే ఇక చదువుకో. పాట మాత్రం మీరు సోషల్ మీడియాలో చూడుర్రి, పాట బాగుంది, నీ పాట అద్భుతం, నీ ప్రతిభ అద్భుతం, కానీ నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఒదుగుతావో లేదో మాకు డౌట్గా ఉంది. అరే ఎట్లా మీకు డౌట్గా ఉంటుంది? నేనేమన్నా పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్న కోటీశ్వరుని కడుపులో పుట్టి కష్టం అంటే తెలియదు, సుఖం అంటే తెలియదు, బాధ అంటే తెలియదు, కన్నీళ్ళు అంటే తెలివయి, కష్టాలు అంటే తెలివయి, నేనేమన్నా ఏసీ కార్లల్లో తిరిగి రాజభోగాలు అనుభవించి పంచపరమాన్నాలు తిని గసవంటి కుటుంబంలో పుట్టినో냐? నేను ప్రకృతి బడిలో గొర్రెలు కాసుకునే ఒక సామాన్య గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టినోని. గొర్రెలు కాయాలంటే 18 ఏళ్ళు గొర్రెలు కాసిన, 18 సంవత్సరాలు గొర్రెలు కాసిన, మరి 18 సంవత్సరాలు గొర్రెలు కాసినకి కష్టం నిష్ఠురం తెలియదా? ఎన్ని బాధలు ఉంటాయి గొర్రెల కాపరికి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అయితే ప్రాణాలను అంటే జనాల ప్రాణాలను కాపాడే పాట మాకెందుకులే అనే వాళ్ళ కడుపుల పెట్టుకొని ఆ రకంగా నర్సయ్య తాతను వద్దు అనే కాడికి తీసుకొచ్చారు. అదే నాగార్జున ఉంటే అప్పుడే ఆయన ఎంతోమందికి కొత్త జీవితాన్ని ఇచ్చినోడు, కష్టపడేటోనికి ప్రతిభ ఉండి కష్టపడేటోనికి దారి చూపేటోడు నాగార్జున అనేది నేను విన్నా. రామ్ గోపాల్ వర్మకు ఆయనే అవకాశం ఇచ్చిండు అనేది విన్నా. ప్రతిభ ఉన్న లారెన్స్ కూడా ఆయనే అవకాశం ఇచ్చిండు అనేది విన్నా. ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ ఎంతోమందికి ఆయన దారి చూపించిండు అనేది నేను విన్నా. అప్పుడు నాకు అనిపించింది, అరే ఈ జడ్జీల స్థానంలో నాగార్జున ఉంటే నాకు న్యాయం జరుగురా. ఇప్పుడు మీరు కూడా ఈ రైతు పాటకు కింద కామెంట్ పెట్టుడు అంటే ప్రజల ప్రాణాలను కాపాడే పాటగానికి బిగ్ బాస్లో అవసరం లేదా? బిగ్ బాస్లో ఉంటందుకు అవకాశం లేదా? పోకూడదా? అంటే ఇంట్లో కూడా నా స్వార్థం ఏందయ్యా అంటే బిగ్ బాస్ హౌస్లోకి పోవడానికి నా స్వార్థం ఏందయ్యా అంటే ఇంకా వాళ్ళని ఆడించుకుంటా పాడించుకుంటా కొన్ని సామాజిక పాటలు, మానసిక ఒత్తిడి నుంచి బయటికి వచ్చే కొన్ని వాళ్ళను మోటివేషన్ చేసే పాటలు అంటే ఇంకెక్కువ విస్తృతంగా జనాల్లోకి వెళ్తాయేమో. ఈ పాట ఇక్కడిక్కడే తిరగకుండా అంతటా వ్యాపిస్తుందేమో. నా చుట్టూతోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ చేరుకుంటుందేమో పాట, కొంతమందిలో చైతన్యం కలిగిస్తుందేమో. గా మధ్యకాలంలో అసెంబ్లీ ఎలక్షన్ల ముందర ఒక పాట రాసిన, అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొర్లుతున్నాయిరా, నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా, అందుకే మనం జనం మారాలి, ప్రజల రాతలు మారాలి, జనం మనలో మార్పు రావాలి, మంచికి తీర్పు ఇవ్వాలి, గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు, కలిసి ఉన్న జనం మీద కన్నేసి వాడు కయ్యం పెడతాడు, గుండెలో జెండా నాటమని రాజకీయ రొంపిలో దింపి పార్టీ పేర వర్గాలు చేసి కొట్లాటలకు మార్గాలు వేసి
నీకు నీ నీడకే ఉచ్చు పెట్టి చిచ్చు లేపుతుంటాడు అందుకే మనం 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 జనం మారాలి ప్రజల రాతలు మారాలి జనం 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 మనలో మార్పు రావాలి మంచికి తీర్పు ఇవ్వాలి. ఈ పాట గిర్రా 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 సోషల్ మీడియాలో తిరిగింది. ఇప్పటికి కూడా ఈ పాట తిరుగుతూనే ఉన్నది. నేను నర్సయ్య తాత రాసిన పాట ఇక చూడుర్రి. నేను నర్సయ్య తాత రాసిన పాట ఇగో ఇనుర్రి. ఇప్పటికి కూడా ఆ పాట దాన్ని మొత్తం గిరక తిరిగినట్టు తిరుగుతుంది, గిరక తిప్పినట్టు తిప్పుతావు దాని బొంగరం లేక. ఈ పాట విన్నా కొంతమందిలోనైనా మార్పు రాలేదా అని నాకు అనిపించింది. అబ్బా ఇంత తిరుగుతుంది ఈ పాట, ఆహా ఈ పాట విన్నా కొంతమందిలోనైనా మార్పు వచ్చిందిరా అనే నమ్మకం నాకు కలిగింది. అంటే మరి సరే, ఇప్పుడు కొంతమందికి ప్రజల ప్రాణాలను కాపాడే పాట వాళ్ళకు అవసరం లేదు, వాళ్లకు అనిపించినట్టుగా వాళ్ళకు కావాల్సింది ఎంటర్టైన్మెంటు, వాళ్ళకు కొట్లాటలు పంచాదులు గొడవలు పుల్లలు పెట్టుడు ఇది కావాలి కదా. సరే ఆటలు, నాకు ఏ టాస్క్ ఇచ్చినా ఏ గేమ్ ఇచ్చినా నేను ఆడతా అంటే ఒక గడ దానికి ఏలాడవాడు, ఆ రోపుకు ఏలాడవాడు అంటే పొయ్యి అందుకొని అమాధానం ఎగిరి అందుకొని ఉయ్యాలి. ఈయన కనపడలేదా? ప్రోమోలు ఇంకా నయం, ప్రోమోలు ఇంకా వేసిర్రు, అందరు చూసిర్రు. ఎగిరి అందుకొని అటు ఇటు ఉయ్యాల ఊగేది, మళ్ళీ ఉయ్యాల ఊకుంటా మాట్లాడాలన్నారు. మాట్లాడినా ఎందుకంటే కాయకష్టం చేసినోని కదా. నేనేదో పరమాణాలు తిని బంగ్లాల మీద బంగ్లాలు ఉన్నోని ఇంట్లో నేను ముట్టలే కదా. మట్టిలో పుట్టి మట్టితోని పోరాడే ఒక కష్టజీవి కడుపులో పుట్టినా కదా. ఆ కష్టం అంటే ఏందో, కష్టం విలువ నాకు తెలుసు కదా. న్యాయం అంటే ఏందో తెలుసు కదా, ధర్మం అంటే ఏందో తెలుసు కదా, బతుకు అంటే ఏందో తెలుసు కదా. అందుకున్నా ఏలాడబడి అటు ఇటు ఊగినా. మరి ఇంకా ఏం టాస్కులు ఇస్తారు, ఇంకా నీలో ఏముంది, ఇంకా నీలో ఏం కళ ఉంది అనేది మాత్రం వాళ్ళు నన్ను అడగలేదు. గాడికే ఇక చదువుకో, మా బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఒదుగుతావో లేదో అని మాకు డౌట్గా ఉంది తాత అని బిందుమాధవ్ అంటది. నువ్వు మీట్ అవుతావో లేదో తాత అని నవదీప్ అంటాడు. అయితే తెలుగు భాష పాడవాడితేనేమో అట్లా ముక్కిరుస్తారు. ప్రజల ప్రాణాలను కాపాడే ఒక రైతు పాట పాడితే ఇట్లా ముక్కిరుస్తారు. మీకేం కావాలి ఇప్పుడు వాళ్ళకు? రసరాగ రంజితవో రమణి మృదు మధుర భావ తరంగిణి రారావే నా కవిత నవనీత మృదిత. నీ అదరముపై చిరునవ్వులు చిలికి నా కనులలో వలపు కలిమిని నిలిపి నా కవిత హృదయాన ఊహల ఊర్వశివై కవన సరసున కలువ కన్యవై కవ్వించి మురిపించే మురిపేము నీవే. కవన కథానాన మధుర డోలికల మై మరిపించే శృంగార మంజీర రసలీల హేలా. హాహా వెన్నెల జాబిలువై వేకువ సంధ్యవై జగత్తునంతా ఉషస్సు నింపే తమస్సు ననచగా రావే రసరాగ రంజితవో రమణి మృదు మధుర భావ తరంగిణి. ఓహో పలక జమ్మడి పండు లాంటి పర్వాలవో లలనా. నా పానమంత గుంజే నీ నయగార సోకుల వలన. నీ సింగారాన్ని చూసి బంగారమే సిన్నపోయింది, నీ వయ్యారాన్ని చూసి ఓహో నీ వయ్యారాన్ని చూసి వసంత కన్య వన్నె తప్పింది. చిత్రలేఖకుని కంచెలో కులుకులొలికిన కలికివా, శిల్ప భావన ఉలిమన నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా, మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయరాశివా, ప్రభాత గీతివా. ఏమని పిలవనే నిన్ను, ఎవరని తలవనే నిన్ను.
కోలమోకం పిల్ల పూల రైకా దొడిగి కొప్పున పూలెట్టి లంగవోని గట్టి ముత్యాల చేతులతో ఆ పిల్ల ముగ్గులు వేసిందిరా ముసి ముసి నవ్వులతో నన్నేమో కొంటెగా చూసిందిరా పందాడు కళ్ళు తాగినే పడుకుంటే మత్తుగా నిదరేమో గమ్మత్తుగొస్తుంటే అర్ధరాత్రి పిల్ల కలలోకి వచ్చింది ఊపిరాడకుండా అది మీ పట్టుకుంది అసయ్య సయ్య అంటే ససేవిరా అంది ఎవ్వతిరా ఇది ఎవ్వతిరా వన్నెలున్నాయి వగలాడిరా ఆ బ్రహ్మ ఈ బొమ్మనెట్ల చెక్కెరు నా సామి రంగవొల్లు తిమ్మిరెక్కెరు దీని వంపు సొంపు చూసి తట్టుకోనురో దీని కట్టుబొట్టు కతర్నాకుందిరో ఏపుకొచ్చి కన్నె పిల్ల ఊపుతుందిరో సూదిలాంటి సూపుతోటి సంపుతుందిరో పిడికడంతా నడుము చూడు ఊగుతుందిరో గుండెలోన కోరికేమో రేగుతుందిరో జిలేబీ లాంటి బాల గులాబీ గుమ్మరో రోజంతా చూసిన మోజు దిరదురో బ్రహ్మ ఈ బొమ్మనెట్ల చెక్కెరు నా సామి రంగవల్లు తిమ్మిరెక్కెరు దీని వంపు సొంపు చూసి తట్టుకోనురో దీని కట్టుబొట్టు కథ నాకుందిరో గిసోంటి పాటలు పాడాలి గిసోంటి కవితలు చదవాలి గిట్లా గిట్లా చేయాలనా అట్లా ఏమన్నా చేదు కదా నాకు రానిదా మరి ఇక ఏందో నాకైతే అర్థం కాలే మల్లె మొగ్గ లాంటి లేదా బుగ్గల మరదలా మాటి మాటికి నీ మీద మనసు గుంజని నిన్ను చూడగానే ఈ లోకాన్నే మరచిపోతినే నీ మైకంలో పడి నేను మతి తప్పి తినే మల్లె మొగ్గలండి లేదా బుగ్గల మరదలా మాటి మాటికి నీ మీద మనసు గుంజని ఏం వగల మారివే ఏం వన్నెలాడివే నీ వంపు సొంపు చూసి నేను తట్టుకోలేనే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం వగల మారివే ఏం వన్నెలాడివే నీ వంపు సొంపు చూసి నేను తట్టుకోలేనే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం నడుముదిప్పుడే నీలాంటి పిల్లను చూడలేదు నేను ఎప్పుడే వద్దన జీవి గుంజుతుంది నీ మీదనే నిన్ను చూడకుంటే నా మనసుతోటి రోజు బాధనే ఏం వగల మారివే ఏం వన్నెలాడివే నీ వంపు సొంపు చూసి నేను తట్టుకోలేనే వచ్చే పోయే తొవ్వలల్ల నువ్వే నా కొంప ముంచినావే కొంటె నవ్వే వచ్చే పోయే తొవ్వలల్ల నువ్వే నా కొంప ముంచినావే కొంటె నవ్వే తినబుద్ధి అయితలేదే బువ్వా ఇది ఏమి చిత్రమే శవ్వా గిట్ల కూడా వాడియాలని అలరిద్దు ఆనందంలో మునిగి కిందికి మీదికి ఆనందంలో మునిగి తేలిపిద్దు ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు సంచార జీవిగా దేశాలు తిరిగేవు ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు జగమంతా మా జేబులో పెట్టి అరచేతిలో కలియుగం అంత కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్ పక్క మించి లేస్తేనే నీ ముఖం చూస్తారు ఫేస్బుక్ ఇక గరేమి ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కొలువు చేస్తోడైనా కూలి చేస్తోడైనా ఒక్కరోజు కనుక నిన్ను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు ఏవో పారేసుకున్నట్టు కడుపులో పొగలే గాయి ఇడుపు కూసుంటారు చిన్నబోయి నిన్ను చూడకుండా ఉండలేరే ఫేస్బుక్ నువ్వు లేకుండా బతకలేరే ఫేస్బుక్ ఇక కనుకనేమి ఎవడు కనిపెట్టిండో ఈ ఫేస్బుక్ వాని కడుపు చల్లకుండా పొద్దు లేదు మాపు లేదు ఏ పని మీద సోయి లేదు దేవుడు
ఇక ఆడక్కలు ఏం పని చేస్తారు? పొయ్యి మీద సర్వ పెట్టే, పోనొస్తే మురువ పెట్టే, ఇంట్లకు బయటకు తిరుగుతూ అయ్యో బువ్వంతా మాడగొట్టే, దువ్విందే దువ్వ బట్టే, ముషి ముషి నవ్వ బట్టే, శిల్పిగా శిల్పీలు పెడుతుంటే చుట్టాలు పెరగబట్టే. గిసోని పాటలు వాళ్ళకు ఆనందం వాళ్ళకు. నవ్వు రాదా? ఇంకేం కావాలి? పంచాదులు కావాలనా? కొట్లాటలు, పంచాదులు. ఇక నేను ఏం చేయనులా, ఈ పోరగాడు కాంతే, ఈ పిల్లగాడు చల్లగుండా, ఈ పోరగాడు వద్దురా అంటే ఒకటే ఫోన్లో మూతి పెట్టి నీ దండం పెడితే అంటే ఊళ్ళో వేస్తుండు. వద్దురా మామగారి అంటే నేను ఎన్ని తీర పంచాయతీ పెట్టుకున్నా ఈ పొల్లగాడు చల్లకుండా ఆడికే పోతుండు. ఇక లాభం లేదు, నేను ఉండదలుచుకోలే, ఇక వాడిని ఉండనియ ఏమన్నా కానీ. ఎందుకంటే నాకు దిష్ట పేరు వస్తుంది, లంగ పేరు వస్తుంది, దొంగ పేరు వస్తుంది, పలానోని మనవడాట. క్రాంతి ఇక నీకు భాషంగా కడతా, ఇక లాభం లేదు. ఎంతమందికైనా పురస్తాయి కదా, నువ్వా నేనో ఉండాలి కదా భూమి మీద. ఇయ్యేనా? ఇంకేం కావాలి? తీట పంచాదురా. ఇక అన్నిట్లల్లో ఆరితేరినోనే, కరువు కాలం వెళ్ళబోసినోనే, కష్టాలు చూసినోనే, కన్నీళ్ళు దిగమింగునోనే. మొత్తానికి ఇక ఈ రకంగా అంటే నర్సయ్య తాత అనేటోడు ఒక పాటగాడే కాదు, ఆ పాట కూడా జనాల మేలు కోరే పాటే, జనాలను అలరించే పాటే. కథల పడతా వేందే కాశమ్మ, నిన్ను కట్టుకుంటిని కానీ ముట్టుకోనైతేనే, కథల పడతా వేందే కాశమ్మ, 3 నెలల దాకా మూడాలు వంటివి, అమ్మగారింటికి 6 నెలలు పోతీవి, అష్టం నయం అని కష్టం పెడుతున్నావే, అమాస పుణ్యమని 5 లేస్తున్నావే, ఫోను చేసి నువ్వు వస్తున్నా అంటే పండుగే అనుకున్నా, ఎదురు చూసి నేను ఎండుకపోతున్నా అని తీరు పాటలు వస్తాయి. ఒక తీరు పాటలు ఏం కావు. ప్రజలలో చైతన్యం కలిగించే పాటలు వస్తాయి, జనాలను ఆనందంలో ముంచిలేపే పాటలు వస్తాయి, కొంచెం పాటలు శిల్పి పాటలు కూడా వస్తాయి. నర్సయ్య తాత నీకు డ్యాన్స్ వస్తుంది అనేది కూడా మీకు ఏమైనా అనుమానం ఉందా? వస్తుంది, డ్యాన్స్ కూడా వస్తుంది. అన్నిట్లలో ఉంది కథ తాతది. కానీ ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి అని నాకు అవకాశం ఇస్తే కదా మీరు, నేను ఆటలో ఓడిపోతే కదా నీ నుంచి కాదు అనేది. నువ్వు ఈ టాస్క్లో నిగ్గలేవు కాబట్టి, నిగ్గలేదు కాబట్టి నువ్వు ఎక్కడికి రావు అనేది మీరు అనాలి. ఇంకా నీలో ఏమున్నాయని అడగకుండా జనాల పాటలను, జనాల ప్రాణాలను కాపాడే పాటకాడికే పాట మాకు అవసరం లేదు అంటే, జనాల ప్రాణాలను కాపాడే పాట మీకు అవసరం లేదు అని మీ మనసులో ఉంటే, ఇంకా ఏమున్నాయి నీలో అనేది ఎందుకు అడగలేదు? నీకు ఈ టాస్కులు పెడుతున్నావు, ఇంట్లో నువ్వు నిగ్గు, ఇంట్లో నువ్వు గెలువు, ఇంట్లో నీ దమ్మెందో చూపియి. లేకపోతే గీడకింతమంది ఉన్నాము, ఇంట్లో ఏ రకంగా నువ్వు సెటైర్లు చేస్తావు అయ్యి, ఏ రకంగా నువ్వు పంచులు వేస్తావు అయ్యి, నీకు నువ్వు ఎట్లా ఏంది ఏం కథ అనేది. నాతో నువ్వు గీ ఆట ఆడు, నాకు నువ్వు ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు, నేను గీది అడుగుతా, నువ్వు నాకు దానికి సెటైర్గా చెప్పు. నువ్వు నేను ఆడుకుందాం పటు, నువ్వు నేను మాటల యుద్ధం చేద్దాం పటు అంటే ఏది లేకుండా అకారణంగా నేను నర్సయ్య తాతను ఎందుకు మీరు ఓరసూపు చూసిర్రు అంటే, ఒక గొర్రెల కాపరినేనా గొంగటేసుకొని దుడ్డుగార వచ్చి నా కట్టు నా బొట్టు సాంప్రదాయాన్ని ముంగడు తీసుకుపోతుంటే మీ కళ్ళు ఓర్వలేదా? ఇవాళ నేను నర్సయ్య తాత అనేటోడు బజార్లోకి వెళ్ళి జనాలలోకి వెళ్ళి ఇలా 100 మంది చూస్తారు నన్ను, అరే తాత వచ్చిండ్రా ఏదో ఒకటి మంచి చేసిపోతారా,
అరే తాత వచ్చిండ్రా మనల్ని నవ్వులలో ముంచి లేపిపోతారా. తాత ఆడికి వచ్చిందంటే ఏదో ఒకటి మనకు ఇచ్చిపోతారా. ఒక ఆనందాన్ని ఇచ్చిపోతాడా, లేకపోతే ఒక సమస్యకు ఒక తీర్మానాన్ని ఇచ్చిపోతాడా, లేకపోతే ఇక్కడ జరుగుతున్న వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మనకు మన పానాన్ని నిమ్మరం చేసిపోతాడా అనేది ఇలా ఒక ముద్ర వేసుకుంటూ ఏఎన్ఎన్ నర్సయ్య తాత. ఇక మరి ఈ రకంగా ఇవాళ మనం దీని గురించే చెప్పుకోవాల్సి వచ్చింది. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నర్సయ్య తాత సెలెక్ట్ కాకపోవడం ఏందనేది ఎంతోమంది, ఇప్పటికీ ఒక 30 మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, డిజిటల్ మీడియా వాళ్ళు నర్సయ్య తాత కోసం వెతుక్కుంటూ ఎక్కడున్నో తాత మేము వస్తున్నామని నన్ను ఫోన్ చేసుకుంటా నా కాడికి వచ్చి ఎంతోమంది ఇంటర్వ్యూలు చేస్తుర్రు. తెలుగు ప్రజలు నర్సయ్య తాత ఒక ఆటగాడు, ఒక మాటగాడు, ఒక పాటగాడు, ఏ టాస్క్ ఇచ్చినా ఆడతాడు, ఏ గేమ్ పెట్టినా ఆడతాడు, ఆయనకి ఎండకు ఎండినోడు, వానకు నాణ్యోడు, కష్టాలు కన్నీళ్ళు బాధలు చూసినోడు అని మీకేమన్నా అనిపిస్తే తెలుగు ప్రజలకు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఇంగ్లీషు చదివి తెలుగు మర్చిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా అంటే జడ్జీలకు నచ్చలేదట. వాళ్ళు ముక్కు మూతి వంకర తిప్పిరు అప్పుడే ఈ పదం అనగానే, ఈ పాట పాడగానే. దయచేసి మరి మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి ఆదరణ ఎప్పటిలాగే ఇప్పుడు కూడా నా మీద మీ దీవెనార్థి ఉండాలి, మీ ఆదరణ ఉండాలి. నన్ను బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డు మీదనన్నా మీ అందరి ఆదరణ, మీ అందరి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా పోతా. మీ ఆదరణ, మీ అభిమానము, మీ ప్రేమ నా మీద